విద్యార్థులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ప్రభుత్వం పైన పోరాటానికి సిద్ధమవుతుంది. అసలు ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎదుర్కొంటే సమస్యలు ఏంటనేది మనతో మాట్లాడడానికి చావా రవి గారు. సార్ చెప్పండి, అసలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటే సమస్యలు ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారింది. ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్న సందర్భంలో ప్రభుత్వ పాఠశాల అస్తిత్వం ప్రమాదకరంగా మారింది. దానికి కారణం ప్రభుత్వ విధానాలు కూడా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాల విద్యా హక్కు చట్టం పేరు చెప్పి పాఠశాలల్లో టీచర్లు లేకుండా చేస్తూ ఉన్నారు. 1:30 రేషియో అనే పేరుతోటి 19 మంది పిల్లల వరకు సింగిల్ టీచరు, 20 మంది నుంచి 60 మంది వరకు ఇద్దరే టీచర్లు అని చెప్పడం వల్ల ఇది ప్రాథమిక విద్యకి మరణశాస్త్రం అయిపోయింది. అందుకని మేమేమంటున్నామంటే, గతంలో 86లో జాతీయ విద్యా విధానం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం ప్రకారం ఆనాడు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్లో భాగంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు, కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలనేటువంటిది ఆ కాన్సెప్ట్, ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ స్కీమ్ కాన్సెప్ట్. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం కూడా అదే కాన్సెప్ట్లో ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు టీచర్లు ఉండాలా, అలాగే 50 మంది పిల్లలు దాటిన దగ్గర కనీసం తరగతికో టీచరు, తరగతికో క్లాస్ రూమ్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా ఇవాళ జీవో 25 ఇచ్చారు. ఆ జీవో 25 రేషలేషన్ జీవో సవరించాలనేది ప్రధానమైన. అది సవరించి ఆ రకమైనటువంటి రేషియో తరగతికో టీచర్ని ప్రాథమిక పాఠశాలలో ఇచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య వస్తుందనే నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుంది. అంటే అంటారు 10 మంది పిల్లలు ఉంటే కూడా 5 టీచర్ని ఇవ్వాలా అని అడగవచ్చు. మేము 10 మంది పిల్లలకు 5 టీచర్లను అడగట్లేదు, మినిమం 2 టీచర్స్ ఉండాలా. 50 మంది పిల్లలు దాటిన దగ్గర తరగతికో టీచర్ని, తరగతికో క్లాస్ రూమ్ ఇవ్వమని అడుగుతున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువ పిల్లలు ఉన్న దగ్గర ప్రధానోపాధ్యాయుని పోస్టును కూడా ప్రత్యేకంగా కేటాయించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది పర్యవేక్షణ వ్యవస్థ. పాఠశాలలో ఈరోజు పర్యవేక్షణ అనేటువంటిది 20 ఏళ్ళుగా ప్యారలైజ్ అయిపోయింది. అందుకని ఇప్పుడు పర్యవేక్షణ వ్యవస్థ సంక్షోభంలో ఉంది. సంక్షోభం పరిష్కారం చేయాలంటే అన్ని జిల్లాలకి రెగ్యులర్ డిఓ పోస్టులు కావాలి, అన్ని జిల్లాలకి అన్ని రెవెన్యూ డివిజన్లకి డిప్యూటీ డిఓ పోస్ట్ కావాలి, అన్ని మండలాలకి ఎంఈఓ పోస్ట్ కావాలి. పోస్టులు మంజూరు చేయాలి, ఉన్న పోస్టులని భర్తీ చేయాలి. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్గా ఈరోజు ప్రభుత్వం ముందు తీసుకొస్తాం. దీంతోపాటు ఇక ఉపాధ్యాయులకు సంబంధించి చూసినప్పుడు బదిలీలు, పదోన్నతులు. ఇవాళ హై స్కూల్లో సబ్జెక్ట్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది, హెడ్ మాస్టర్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అర్హులైనటువంటి ఉపాధ్యాయులు కింద ఉన్నారు. వాళ్ళకు అర్హత కలిగిన వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తే, ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళంతా కూడా ప్రమోషన్ పోస్టులో చేరుతారు. అప్పుడు కింద ఖాళీలు అయితే వాటి రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ఉంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ళలో ఒక రిక్రూట్మెంట్ జరిగింది. మళ్ళోసారి రిక్రూట్మెంట్కి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ఆ పోస్టుల్ని ప్రమోషన్లు ఇచ్చి, ప్రమోషన్ల తర్వాత పోస్టు భర్తీకి కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. సరే, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత, చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ తీసుకోవాలి. వీటితో పాటు మరి ఉపాధ్యాయుడు సంతృప్తిగా పనిచేయాలంటే వేతనాలు కూడా సక్రమంగా ఉండాలి కదా. ఇవాళ వివిధ మేనేజ్మెంట్లు వివిధ రకాలు పెట్టి జీతాలు 1వ తారీఖు ఇచ్చామంటే సరిపోదు. జీతాలు సరైన పద్ధతిలో సంతృప్తికరంగా జీతాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. అందుకని ఇవాళ పిఆర్సీ ఇవ్వాలి, పెండింగ్ డిఎల్ రిలీజ్ చేయాలి, పెండింగ్ బిల్స్ విడుదల చేయాలి, రిటైర్ అయిన వాళ్ళకి సౌకర్యాలన్నీ కూడా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నా. అట్లాగే ఈ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చినట్టుగా సిపిఎస్ రద్దు చేయాలని, 57 మెమో ద్వారా 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ అమలు జరపాలని, ఆ తర్వాత మన 317 బాధితులందరికీ న్యాయం చేయాలని, 190 జీవోని అమలు జరపాలని చెప్పి ఇటువంటివన్నీ కూడా డిమాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము కొత్తగా డిమాండ్ చేస్తున్నాయి కావు, గతం నుంచి మేము పోరాడుతున్నవి. ఈ ప్రభుత్వం వచ్చాక మేము సానుకూలంగా పరిష్కారం చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినవి, అధికారంలోకి వచ్చాక కూడా ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుందామని చెప్పారు. ఆర్థికేతర సమస్యలు పరిష్కారం కావట్లేదు, ఆర్థికపరమైన డిమాండ్స్ పరిష్కారం కావట్లేదు. అందుకనే మేము కొంచెం 2.5 ఏళ్ళు సమయం ఇచ్చాం. ఇక ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా అసహనం పెరిగిపోతున్న సందర్భంలో దశలవారీ పోరాటానికి మేము నిర్ణయం తీసుకున్నాం. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన ఈ 4 దశల పోరాటాన్ని మేము ఈరోజు చేపట్టాం. ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది సార్? ఉద్యమంలో మొదటగా ఉపాధ్యాయుల్ని విషయాన్ని సిద్ధం చేయటం, ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలనే ఉద్దేశంతో మా పోరాటాన్ని నోటీస్ ఇచ్చి ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వడానికి రేపు 7వ తేదీన పాఠశాల స్థాయిలో నల్ల బ్యాడ్జీలు ధరిస్తాం. ఆ రోజు ధరించిన నల్ల బ్యాడ్జీ పిఆర్సీ రిపోర్ట్ బయటకు వచ్చేదాకా నల్ల బ్యాడ్జీ టీచర్ల ఎద మీద ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతోపాటు 2వ దశ 12, 13 తేదీల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించి తహసీల్దార్కి మెమరాండం ఇస్తాం.
ఆ తర్వాత 19వ తేదీన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు మహాధర్నాలు నిర్వహిస్తాం. పెద్ద ఎత్తున ఉపాధ్యాయుల్ని సమీకరించి జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తాం. ఆ తర్వాత ఆగస్టు 29న హైదరాబాద్లో ఇందిరా పార్క్లో మహాధర్నా జరుగుతుంది. సో ఆ తర్వాత అప్పటికి కూడా ప్రభుత్వంలో చలనం లేకపోతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టి అసెంబ్లీ సెషన్ జరిగేటప్పుడు అసెంబ్లీ ముట్టడికి కూడా మేము సిద్ధపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.